తమతో కలిసి వస్తే రంగారెడ్డి జిల్లా బడంగ్పేట మేయర్ డిప్యూటీ మేయర్ పై అవిశ్వాస తీర్మానానికి తాము సిద్ధంగా ఉన్నామని బీజేపీ కార్పొరేటర్లు తెలిపారు. మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి డిప్యూటీ మేయర్ ప్రజా వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని కమలం పార్టీ కార్పొరేటర్లు విమర్శించారు. ఈ తరుణంలో వారిపై అవిశ్వాసానికి రెడీగా ఉన్నామన్నారు. తమతో కలిసి వచ్చే ఏ పార్టీకైనా తమ మద్దతు ఉంటుందని తెలిపారు చెరుకుపల్లి వెంకటరెడ్డి. బడంగ్పేట్ కార్పొరేషన్ లో బలాబలాలు గమనించినట్లయితే కాంగ్రెస్ పార్టీ నుంచి 7 కార్పొరేటర్లు ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి 13 మంది, అలాగే బీజేపీ నుంచి 10 మంది గెలిచారు. ఇందులో 2 ఇండిపెండెంట్లు గెలిచారు. అప్పట్లో సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీలో గెలిచిన మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డిని బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించి మేయర్ పదవి కట్టబెట్టారు. డిప్యూటీ మేయర్ గా ఇండిపెండెంట్ అభ్యర్థిని ఎంపిక చేశారు. అయితే గత 8 నెలల క్రితం మంత్రి తమకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా పలు ఫైళ్లను సొంతంగా ఆమోదించారు. ఈ ఘటనతో తమను బేఖతారు అగౌరవపరిచినట్టు వాళ్ళు భావించి మేయర్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి వెళ్లారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న మేయర్ డిప్యూటీ మేయర్ ని గద్దె దించేవారు తమతో కలిసి వచ్చే కార్పొరేటర్లకు మద్దతు ఉంటుందని ఈ సందర్భంగా కాషాయ కార్పొరేటర్లు పిలుపునిచ్చారు. భారతీయ జనతా పార్టీ అనుసరించాల్సిన వ్యూహం గురించి కార్పొరేటర్లు వాళ్ళ అభిప్రాయాల్ని, వాళ్ళ మనోభావాల్ని పరిగణనలోకి తీసుకొని పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. 3 సంవత్సరాల కింద జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీకి 13 సీట్లు ఇచ్చి భారతీయ జనతా పార్టీకి 10 స్థానాలు, కేవలం 7 స్థానాలు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి మీరు లోపాయకారి ఒప్పందం చేసుకొని ఆ రోజు దొడ్డిదారిన మేయర్ పీఠాన్ని కైవసం చేసుకున్న విషయం బడంగ్పేట్ కార్పొరేషన్లో ప్రజానీకానికి అందరికీ తెలిసిన విషయమే. ఇటీవల జరిగిన పరిణామంలో మేయర్ గారు, గౌరవ మేయర్ గారు టీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు మీరు ఎలాంటి ఖండన కానీ, ఎలాంటి ప్రకటన కానీ మీరు చేయకపోవడం దేనికి నిదర్శనమో మీకు చెప్పాలంటే నేను టీఆర్ఎస్ నాయకులను అడుగుతున్నా. రాజకీయ పరిణామాల దృష్ట్యా భారతీయ జనతా పార్టీ